అమ్మా సరస్వతి, రిజల్ట్స్ వచ్చాయమ్మా. చిన్నబాబు నెంబర్ అంతా నాకు గుర్తులేదు. నేను చూస్తాను నాన్నగారు. నేను పాస్ అయ్యాను నాన్నగారు. నువ్వు తప్పితే దేశంలో ఇంకెవరు పాస్ అవుతారమ్మా. చిన్నబాబు నెంబర్ చూడు. పొద్దుటి నుంచి ఏమైపోయావయ్యా? నువ్వేమైపోయావని మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఒంట్లో బాగుపోయిన మావయ్య గారు 10 సార్లు మెట్లు దిగొచ్చి నువ్వు వచ్చావని అడిగారు. చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదులే వదినా. చాలే ఊరుకోవయ్యా. తథాస్తు దేవతలు తిరిగే వేళ అవాచికాలు పలకూడదు. కాలు కడుక్కుందా, భోంచెద్దు గాని. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. చూడు చిన్న బాబు, నన్ను అట్టే విసిగించుకో. నా మనసేం బాగులేదు. వెళ్ళి భోంచేయి. వాడి ఇంటికి వచ్చాడు అంటే ఆకలేసిందనమాట. అది లా పాయింట్. మీ లా పాయింట్ సరే, నా పాయింట్ ఏంటంటే ఇలా ఎన్నేళ్లు తప్పుతూ కూర్చుంటాడని. తిండి పెట్టే అన్నలు ఉన్నారు కదా, అతనికే బాధ బరువా. అసలు వాడు చదువు ఖర్చు పెట్టడం అనవసరం నా ఉద్దేశం. ఒక చదివేనా ఆయన తిండి, బట్టలు, సోపు, పౌడరు, సెంట్లు, ఈ ఖర్చులన్నీ? అతని పొజిషన్లో నేనుంటేనా చదువు మానేసి ఏ కూలో నాలో చేసుకుంటానే గాని ఇలా అన్ననికి భారం అవును. మరే చదవకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోకూడదు? వెతుకుతూనే ఉన్నాను అన్నయ్య. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు రిజిస్టర్ చేశాను. కొన్ని ఆఫీసులకు అప్లికేషన్ కూడా పంపాను. కనీసం డిగ్రీ అన్నా లేకపోతే ఎవడిస్తాడు ఉద్యోగం? దానికోసం ప్రయత్నిస్తున్నాను. అది జన్మలో రాదు.